హాయ్. సో మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గురించి చర్చిద్దాము. ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అంటే ఇంతకుముందు మీకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఇంట్రడక్షన్ చాప్టర్స్లో నేను బ్రౌజర్ యొక్క విశేషాల గురించి చెప్పినప్పుడు వీటి గురించి నేను విశ్లేషించాను. అయినా కానీ ఇప్పుడు గూగుల్ క్రోమ్ గురించి ఆలోచిద్దాము. ఈ బ్రౌజర్ అన్నది మనము ఇంటర్నెట్లో మనము వెబ్సైట్స్ కానీ వెబ్ రిసోర్సెస్ని కానీ మనం వీక్షించాలి అంటే మనం ఉపయోగించేటటువంటి ఒక సాఫ్ట్వేర్ పేరే బ్రౌజర్ అంటారు. ఈ బ్రౌజర్ని మనకు మైక్రోసాఫ్ట్, సఫారీ, యాపిల్ సంస్థ వాళ్ళు, మోజిల్లా సంస్థ వాళ్ళు, గూగుల్ సంస్థ వాళ్ళు వాళ్ళ బ్రౌజర్ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి అందించారు. అందులో గూగుల్ సంస్థ వాళ్ళ యొక్క బ్రౌజర్ పేరు క్రోమ్ అంటారు. చూస్తున్నారా, క్రోమ్ బ్రౌజర్ నేను ఓపెన్ చేశాను. సో ఇందులో చాలా విషయాలు వచ్చాయి. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడున్న మోర్ని క్లిక్ చేసాము, దాంట్లో ఈవెన్ మోర్ అనే దాన్ని క్లిక్ చేసాము. అందులో ఇంతకుముందు గత చాప్టర్లో అలర్ట్స్ గురించి, బుక్స్ గురించి చర్చిద్దాం. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ గురించి చర్చిస్తున్నాం. అయితే క్రోమ్ బ్రౌజర్ గురించి కూడా ఇది కూడా సేమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గురించి ఏ విధంగా విశేషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అలాంటి విశేషాలు దీంట్లో కూడా ఉంటాయి. బట్ క్రోమ్ బ్రౌజర్ అనేటటువంటి మరో శీర్షికలో ఇన్డెప్త్గా మనం దాని గురించి చర్చించవచ్చు. బట్ ఓవరాల్గా మీరు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే సెర్చ్ ఇంజిన్లో మనం గూగుల్ ద్వారా ఇంటర్నెట్లో ఉండేటువంటి వెబ్సైట్స్ని, వెబ్ పోర్టల్స్ని, యూట్యూబ్ లాంటి వాటిని వీటన్నిటిని వీక్షించడానికి మనం ఉపయోగించేటటువంటి ఒక సాఫ్ట్వేర్ పేరే బ్రౌజరు. అది గూగుల్ సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి బ్రౌజర్ పేరే గూగుల్ క్రోమ్. ఆ తర్వాత ఇమేజ్ సెర్చ్, అది మనం ఇదే శీర్షికలో మనం చర్చించాము. మ్యాప్స్ ఇదే శీర్షికలో చర్చించాము. స్కాలర్స్ ఇది చాలా అద్భుతమైనటువంటి ఇది. ఎస్పెషల్లీ ఇది ఎవరన్నా పేపర్ ప్రజెంటేషన్స్ కాలేజీల్లో, స్కూల్స్లో పేపర్ ప్రజెంటేషన్స్ చేస్తున్నా కానీ, లేదా పిహెచ్డీస్ చేస్తున్నా కానీ, వీళ్ళు ఏదన్నా ఆర్టికల్స్ని మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెతకాలి అంటే, ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో మనం బై డిఫాల్ట్ చూస్తున్నది కేవలం ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్స్లోని ప్రఖ్యాతి కాంచిన ఇన్ఫర్మేషన్స్నే ఇస్తుంది. కానీ ఆర్టికల్స్ అన్నవి మళ్ళీ చాలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటాయి. ఆర్టికల్స్ అంటే ఒక్కొక్కరి యొక్క విశేషాలను క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కంప్యూటింగ్ బై మురళి. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి వ్యూ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, గార్ట్నర్ 7 క్లౌడ్ కంప్యూటింగ్ సెక్యూరిటీ రిస్క్స్. సో దీంట్లో డిఫరెంట్ పీపుల్ ఏం మాట్లాడుతున్నారు అన్న విశేషాల గురించి, ఆర్టికల్స్ పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి ఇందులో ఉంటాయి. పీడిఎఫ్ ఫామ్స్లో మీరు చెక్ చేయొచ్చు. సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మొబైల్, సపోజ్ నేను మొబైల్స్ అని పెడదాం. మొబైల్ గురించి ఇక్కడ ఏముంటుంది, మొబైల్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మైక్రోవేవ్ మొబైల్ కమ్యూనికేషన్స్, ఆర్టికల్స్ దీని గురించి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ వస్తాయి. సో వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ దేంట్లో సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్స్లోని స్కాలర్స్. ఇది ఎస్పెషల్లీ రీసెర్చ్ చేసేటువంటి వాళ్లకు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో ఆ తర్వాత టూల్ బార్. ఈ టూల్ బార్ అంటే ఏంటంటే, గూగుల్ టూల్ బార్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ బ్రౌజర్. సో ఈ టూల్ బార్ అంటే మీకు ఇక్కడ ఒక టూల్ బార్ లాగా వచ్చి మీరు అందులో సెర్చ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టూల్ బార్ వల్ల ఏంటంటే మీరు వేగంగా పనులు చేసుకోవడానికి వీలు పడుతుంది. ఎస్పెషలీ సో ఇది ప్రధానంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మోజిల్లా ఫైర్ ఫాక్స్ అట్లాంటి వాటికి ఉపయోగిస్తారు ఈ టూల్ బార్స్. సో మనకు గూగుల్ క్రోమ్ ఉన్న వాళ్ళకి ఈ టూల్ బార్ బై డిఫాల్ట్ మనకి ఇక్కడ వచ్చింది కదా ఈ టూల్ బారు, కాబట్టి వాళ్ళకు అవసరం లేదు. సో ఇది టూల్ బార్స్ గురించి. నెక్స్ట్ ట్రెండ్స్. ఈ ట్రెండ్ అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మరో సబ్జెక్టు.